అంటే ఏటన్నట్టు అమరావతికి జగనన్న వ్యతిరేకం అన్నట్టే కదా. ఇంకా అన్న మనసులో 3 రాజధానుల ఈసేమే తిరుగుతుందని కదా. ఒకవేళ కర్మకాలి జగనన్న మళ్ళీ ఏపీలో అధికారంలోకి వస్తే అమరావతిని మళ్ళీ నాశనం చేస్తాడనే కదా అని అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. ఎందుకంటే అహంకారంతో ఎట్లాంటి పనికైనా తెగబడతాడనేది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ జగనన్న మనసు నిజంగా మారిపోయి ఉంటే ఇప్పటికే అమరావతి అభివృద్ధి చెందాలి, మేము కూడా సపోర్ట్ చేస్తాం అనేవాడు. అట్లా అనలేదు కాబట్టే అన్న మనసు ఇంకా రుషికొండ ప్యాలెస్ మీదే ఉందని స్పష్టంగా అర్థమైపోతున్నది. జగనన్న ఎవరు చెప్పినా ఇనే రకం కాదని చాలా మంది చెప్పారు. కనీసం అన్న ఇట్టా చేస్తే బాగుంటుందేమో అని ఎవరైనా సలహా ఇచ్చినా మడిసి జేబులో ఎట్టుకోమంటాడని పెద్ద పెద్ద లీడర్లే గొట్టాల ముందు కెమెరాల ముందు చెప్పారు. సరే ఇప్పుడంటే సైలెంట్ గా కూకుంటున్నాడు. మళ్ళీ వచ్చే ఎన్నికల టైంలో అయినా చెప్పాలిగా ఏదో విషయం. కానీ జగనన్నతో చాలా జాగ్రత్తగా ఉండాలండోయ్. ఎందుకంటే ఇప్పటికే ఓసారి అమరావతికి మేము అనుకూలమని చెప్పి ఎన్నికల్లో గెలవగానే మాట మార్చేశాడు. ఎట్లాంటి రాజకీయాలైనా చేయొచ్చు కానీ ప్రజలతో ముడిపడిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. గోడ మీద పిల్లిలా కూకుని అవసరాన్ని బట్టి ఎటుబడితే అటు దూకుదాము అంతా నాశనం చేద్దామని చూస్తే ప్రజలు కర్ర కలిసి వాత పెడతారు.